ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ ఉంది కదండి. సో చాలా అత్యాధునిక టెక్నాలజీ ఇజ్రాయెల్ వాడుతూ ఉంటుంది. మరి ఐరన్ డోమ్ కూడా ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకంటే టెల్ అవీవ్ లక్ష్యంగా ఇరాన్ కొన్ని దాడులు చేసింది, మిసైల్స్ని ప్రయోగించింది. ఐరన్ డోమ్ కూడా అడ్డుకోలేకపోయింది అనేది సమాచారం. ఎందుకు అడ్డుకోలేకపోయింది? ఇక్కడ ఏంటంటే ఇజ్రాయెల్ చాలా శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పెట్టుకుంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఐరన్ డోమ్. ఈ ఐరన్ డోమ్ ఏంటంటే వచ్చే ఆకాశం నుంచి వచ్చే రాకెట్లని, మిసైల్స్ని, హైపర్సోనిక్ మిసైల్స్ మినహాయిస్తే ఏ మిసైల్స్నైనా అది పడగొట్టగలదు. ఎయిర్ క్రాఫ్ట్లు కూడా పడగొట్టగలదు. అది దట్ ఇస్ వాట్ ద ఐరన్ డోమ్. దీంతోపాటు బరాక్ 8 అనే ఒక మిసైల్ సిస్టమ్ ఒకటి ఉందన్నమాట. అది మనం ఇండియా కూడా ఇంపోర్ట్ చేసుకుందండి. ఈ రెండు ఇజ్రాయెల్ గగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా కాపాడుతూ ఉంటుంది. కానీ గత రాత్రి ఇరాన్ చేసిన వందలాది డ్రోన్లు, వందలాది మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్, ఫతేహ్, షాహిద్ 121, షాహిద్ 131, షాహిద్ 141 లాంటి బాలిస్టిక్ మిసైల్స్ని, తన క్రూయిజ్ మిసైల్స్ని, అదేవిధంగా అత్యాధునికమైన డ్రోన్లు ఇరాన్ దగ్గర సొంతమండి. అలాంటి అత్యాధునికమైన డ్రోన్లు వేస్తే చాలా వాటిని ఇజ్రాయెల్ కొలాప్స్ చేసింది, కూల్చేసింది. కానీ కొన్ని బాలిస్టిక్ మిసైల్స్ జెరూసలేము, అదేవిధంగా ఇరానియన్ క్యాపిటల్ టెల్ అవీవ్ని ఢీకొన్నాయని తెలుస్తుంది. ఆకాశంలో మనకు ఆ విజువల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆకాశాన్ని మెరుపులు మెరిపించేలాగా ఉంది జెరూసలేం. నిన్న ఇజ్రాయెల్ ప్రజలు వణికిపోయారు, బంకర్లోకి వెళ్ళి దాక్కున్నారు. అంటే ఏంటి దీని అర్థం ఏంటంటే ఇజ్రాయెల్ శత్రు దుర్భేద్యమైన తన ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ రక్షించలేకపోతుంది. అంటే ఏంటి, ఇరాన్ ఈరోజు దాన్ని కొట్టేస్తుంది. అంటే ఏంటి, చాలా అత్యాధునిక ఆయుధాలు దీని దగ్గర ఉన్నాయి ఇరాన్ దగ్గర అనేది మనకు తెలుస్తుంది. బాలిస్టిక్ మిసైల్స్ చాలా బలంగా ఉన్నాయని తెలుస్తుంది. అంటే ఇరాన్ డోము మొత్తం శత్రు దుర్భేద్యం కాదు, కొంతవరకే రక్షిస్తుందని మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇరానియన్ ఐరన్ డోమ్ ఈరోజు ఇజ్రాయెల్ని రక్షించలేకపోతుంది. ఇది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్. అదేవిధంగా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ మీద పెట్టుకున్న హోప్స్ కూడా పోయినాయి. ఎందుకంటే టెల్ అవీవ్ రాజధాని నగరంలో పెట్టిన ఐరన్ డోమ్ అంటే బరాక్ 8 మిసైల్ సిస్టమ్ అంటే చాలా శక్తివంతం. ఈరోజు ఇజ్రాయెల్కి రక్షణ లేదు అని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఇరాను ఇజ్రాయెల్ యొక్క వీక్నెస్ని కనిపెట్టింది. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న వీక్నెస్ని మొసాద్ ద్వారా కనిపెట్టి ఐఆర్జీసీ అంటే ఆర్మీ చీఫ్ని, ఇంటెలిజెన్స్ చీఫ్ని, అదేవిధంగా 6 సైంటిస్టులు, న్యూక్లియర్ సైంటిస్టులని ఇజ్రాయెల్ చంపేసింది. అంటే ఇజ్రాయెల్ ఎంత శక్తివంతమో మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇరాన్ కూడా తక్కువ తినలే. గత 3 నెలలు లాస్ట్ ఏప్రిల్ 8th ఇరాన్ ఇజ్రాయెల్ డైరెక్ట్గా ఫైట్ చేసుకున్నాయి. అప్పటి నుంచి ఇజ్రాయెల్ మొసాద్ ద్వారా ఇందులోకి ఎంటర్ అవుతే ఇరానియన్ సెక్యూరిటీ అంటే ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ కూడా ఇజ్రాయెల్లోకి ఎంటర్ అయ్యి ఆ బరాక్ 8ని ఐరన్ డ్రోమ్ని ఎలా ఢీకొనాలో తెలుసుకుని దాన్ని పెనిట్రేట్ చేసింది. అంటే దాన్ని ఛేదించింది. అంటే ఇప్పుడు ఐరన్ డ్రోమ్ ఛేదించబడింది అనమాట. అంటే ఏంటి, ఇరాన్ నుంచి ఇజ్రాయెల్కి ప్రమాదం ఉంది కాబట్టి ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ విధించి స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజల్ని హెచ్చరించడం జరిగింది. పెద్ద పెద్ద బంకర్లు కూడా ఓపెన్ చేసి ఎక్కడికక్కడ రెడీ పెట్టుకున్నారనే విషయం కూడా మనకి ఇక్కడ అవగతం అవుతుందండి.